వెల్కమ్ టు డిటివి న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ చంద్రభాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ సమీపంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎస్ఐ శ్రీనివాసరెడ్డి పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తుండగా మహీంద్రా XUV 500 కారు నెంబర్ TS 12 EK 3236 వాహనం తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 45 కేజీల సుమారు 22,62,800 నిషేధిత గంజాయి పట్టుకున్నట్లు వారు తెలిపారు. పట్టుబడ్డ వారిని విచారించగా ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపారు. గంజాయి తరలిస్తున్న వాహనం 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు 3 వ్యక్తులపై ఇల్లందు SHO కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అనగా 4/8/2025 3:50 ప్రాంతంలో నమ్మదగ సమాచారంతో ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మరియు వాళ్ళ సిబ్బందితోటి బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో వెహికల్ చెక్ చేస్తుండగా XUV బండిలో ఆపేసి XUV 300 బండిని ఆపగా దాంట్లో ఒక 3 మనుషులు ఉన్నారు. దాంట్లో ఒక లేడీ, 2 మగోళ్ళు. వాళ్ళని పక్కకు పిలిచి చెక్ చేయగా దాంట్లో మా బ్యాగ్లో అనుమానంగా కనపడగానే ఏమంటే ఒక 2 పంచుల సమక్షంలో వాళ్ళని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర గాంజా దాదాపు 45 కిలోల 250 గ్రాములు, దీని విలువ వచ్చేసి 22,62,800 రూపాయలు అప్రాక్సిమేట్లీ, మరియు 3 మొబైల్ ఫోన్, ఒక కారు సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వీళ్ళని అక్కడి నుంచి పట్టుకొచ్చి రిమాండ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం.